ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ చంద్రశేఖరాభ్యాం నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు మన సనాతన ధర్మంలో కార్తీక పురాణము 23వ రోజు వినాల్సిన పురాణ కథను చెప్పుకుందాము. ఈ 23వ అధ్యాయంలో పురంజయుడు ముక్తిని ఎలా పొందాడో తెలుసుకుందాము. ఇక కార్తీక పురాణము కథావృత్తాంతము ప్రారంభం చేసుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగస్త్య మహాముని అత్రి మహర్షిని ఇలా అడుగుతున్నాడట. ఓ అత్రి మహర్షి, పురంజయుడికి సుశీలుడి ఉపదేశానుసారము చేసిన కార్తీక వ్రత మహిమ వలన జయము చేకూరిందని చెప్పారు కదా, తరువాత ఏమి జరిగింది? దయతో తెలపండి. నాకు పురంజయుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. ఈ కార్తీక వ్రత మహిమ గురించి వినాలని ఎంతో ఆతృతగా ఉంది అని అడిగారుట. అప్పుడు అత్రి మహర్షి ఈ విధముగా చెప్పడం ప్రారంభించారట. ఓ అగస్త్య, ఆ వృత్తాంతమంతా కూడా చెబుతాను, శ్రద్ధగా సావధాన చిత్తుడై ఆలకించు అని ఇలా చెప్పడం ప్రారంభించారుట. అలా పురంజయ మహారాజు కార్తీక మాస ప్రతిఫలము వలన అసమానములైన ధైర్య పరాక్రమాలను సంపాదించి శత్రువులను జయించాడు. తరువాత పూర్వము వలె కాకుండా ఎంతో ధర్మజ్ఞుడై న్యాయ మార్గాన్న పరిపాలన చేశాడు. సత్యమును అహింసను ఆచరించాడు. ప్రజల శిరస్సుల యందు భారముగా ఉంచబడిన అధిక పన్నులను తొలగించి న్యాయమైన పన్నులు విధించాడు. బ్రాహ్మణులను పూజించాడు. సకల జాతులకు కూడా నిరంతరము నిత్యాన్నదానము చేస్తూ ఎంతో యశస్సు ఆర్జించాడు. కేవలం కార్తీక మాస వ్రత ఫలము వలన అన్ని పాపములు పోగొట్టుకున్నవాడై పుణ్యాత్ముడు అయ్యాడు. నిరంతరము హరినామస్మరణ చేస్తూ హరిభక్తులలో అగ్రగణ్యుడు అయ్యాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ శ్రీహరి అనుగ్రహం వలన పురంజయుడు ఇక తాను ఈ రాజ్యమును సుఖమును వదిలేసి తపము ఆచరించాలని, ఏదైనా దివ్యక్షేత్ర దర్శనాలు చేయాలని, లేక ఏమి చెయ్యాలా అని రకరకాలుగా ఆలోచించుచుండగా ఒకనాడు ఒక అశరీరవాణి అతనిని ఉద్దేశించి ఈ విధంగా చెప్పిందిట. ఓ పురంజయ మహారాజా, కార్తీక వ్రత ప్రభావం వలన నీ పాపములు అన్నీ కూడా నశించిపోయాయి. అందుచేతనే నీకు పూర్వము ఉన్న చెడు ఆలోచనలు అన్నీ పోయి ఈ సదుద్దేశములో మంచి లక్షణాలు వచ్చాయి. నీ ఆశయము మంచిది కాబట్టి తప్పక సఫలము అవుతుంది అని చెప్పిందిట. ఇంకా, ఓ రాజా విను, దక్షిణ భారతదేశంలో కావేరి అను ఒక పవిత్రమైన జీవనది ఉంది. అట్టి కావేరీ నదీ తీరమును ఆనుకొని శ్రీరంగము అనే దివ్యక్షేత్రము ఒకటి ఉంది. అది భూలోక వైకుంఠముగా పేరుగాంచింది. అక్కడ స్వామివారు శ్రీరంగనాథుడు. ఆ శ్రీరంగనాథుడు భక్తుల పాలిట కల్పవృక్షము. కాబట్టి నీవు వెంటనే శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ స్వామిని పూజించు. నీకు శుభము కలుగుతుంది అని ఆ అశరీరవాణి పలికిందిట. ఇక ఆ అశరీరవాణి మాటలు విని పురంజయుడు ఆనంద మహాసముద్రమును తేలియాడాడుట. వెంటనే
మంత్రులను పిలిచి రాజ్యభారమును వారి భుజస్కంధాలపై ఉంచారట. ఇంకా తక్కిన విషయాలన్నిటినీ పరిష్కరించి తన పనులన్నీ పూర్తి చేసుకుని ఒక శుభముహూర్తాన శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరాడట. ఆ వెళ్ళే దారిలో అనేక జీవనదుల యందు స్నానము చేస్తూ ఆ దారిలో ఉన్న క్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ మహానది యందు స్నానము చేశారట. ఇంకా ఆ మార్గములో కోణార్కులోని సూర్యభగవానుడిని, పూరిలోని జగన్నాథస్వామిని దర్శనం చేసుకుని ఆ స్వాములను భక్తిభావముతో కీర్తించారట. సింహాచల క్షేత్రమును, శ్రీకూర్మ క్షేత్రాన్ని కూడా దర్శించి ఆ తరువాత ముచ్చుకుంద మహర్షి ఆశ్రమంలో కొన్ని దినాలు ఉన్నారుట. ఆ తరువాత ద్రాక్షారామ క్షేత్రాన్ని చేరారుట. ద్రాక్షారామమున వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామిని కూడా దర్శించారుట. పవిత్రవంతమైన గోదావరి నది యందు స్నానము చేసి అక్కడ తర్పణాలు కూడా విడిచారుట. ఇలా దారిలో గల అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుచు కొన్ని దినాలకు శ్రీరంగపట్టణము చేరారుట. నిత్యము కావేరీ నది యందు స్నానము ఆచరించి శ్రీరంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని భక్తిభావముతో నిరంతరము కొలుచుచుండేవారుట. అతని భక్తికి దేవతలందరూ కూడా ఎంతో మెచ్చారుట. అందువలన అతడి రాజ్యము అయోధ్య సస్యశ్యామలమైందిట. పలు విధములగు పంటలతో విరాజిల్లిందిట. నిత్య కళ్యాణము పచ్చతోరణములన్నట్లుగా ఉండిందిట. ఆ కాలమున ప్రపంచమునందు అయోధ్యారాజ్యమునకు సాటియొగునది మరొకటి లేకుండా ఉండేదిట. ఇలా భక్తిభావమున శ్రీరంగనాథస్వామిని కొలుచుచు అక్కడనే కార్తీక మాస వ్రతమును ఆచరించి కొంతకాలానికి అయోధ్యారాజ్యమునకు సుఖముగా తిరిగి వచ్చారుట. ప్రజలు ఆనందోత్సాహాలతో అతనికి స్వాగతం చెప్పారుట. ఆ తరువాత పురంజయుడు మరలా కొంతకాలము రాజ్యపాలనము చేసి కుమారునకు రాజ్యపట్టాభిషేకము చేసి వానప్రస్థాశ్రమునకు వెళ్ళిపోయారుట. అక్కడ ఉన్నా కూడా కార్తీక వ్రతమును మాత్రము మానలేదుట. అతడు చివరికి జరాభారమున మరణించి హరిసాయుధ్యాన్ని పొందారుట అని మరలా అగస్త్యుని చూసి అత్రి మహర్షి ఈ విధముగా పురంజయుడి కథ అంతా కూడా తెలిపారు. ఇంతటితో కార్తీక పురాణము 23వ అధ్యాయము సమాప్తము. హరి ఓం తత్సత్. శ్రీచంద్రశేఖరార్పణమస్తు. శ్రీచంద్రశేఖర పాహి మాం.